మిమ్మల్ని పనిలో నుంచి తీసేయమంటున్నారు భవాని. రహీం, నువ్వేటి వాళ్ళని పనిలో పెట్టుకున్నావు? వీళ్ళు నీ దగ్గర ఉంటే మన వాళ్ళు నీ షాప్కి రారు. వెంటనే పనిలో తీసే. ఏంటి భవాని, బైక్ ఇంకా అవ్వలేదా? లేదు భవాని. ఈరోజు ఎలా అయినా కంప్లీట్ చేయండి. ఆ బైక్ ఓనర్ నా బుర్ర తినేస్తున్నాడు. అలాగే భవాని. భవాని ఎలా రండి. రహీం భవాని ఎందుకు పిలుస్తున్నారు? ఇదిగోండి భవాని మీ శాలరీ. చాలా భయపడిపోయిన రహీం భవాని నన్ను పనులను తీసేస్తారని. ఎందుకు అలా అనుకున్నారు? ఉదయం పిలిచినా పట్టించుకోలేదు. అలాగే మీరు ఎప్పుడు నమాజ్కి వెళ్ళినా షాప్ చూసుకోమని నాకే చెప్తారు కదా. కానీ ఈ రోజు అదా మార్నింగ్ వచ్చిన టెన్షన్ వల్ల నేను మిమ్మల్ని చూడలేదు భవాని. ఇంకా నమాజ్కి వెళ్ళేటప్పుడు అంటే మీరు భిక్షకి వెళ్తారు కదా భవాని, అందుకే చోటుకు షాప్ చూసుకోమని చెప్పాను. చూడండి భవాని, నేను మీ స్కిల్ చూసి పనిచ్చాను, మతం చూసి కాదు. కొంతమంది అలా ఉన్నారని అందరూ అలా ఉండరు భవాని. నా మతాన్ని నేను ప్రేమిస్తాను, అలాగే పక్కవారి మతాన్ని గౌరవిస్తాను. మీలో అందరూ ఆలోచిస్తే కులమత భేదాలు ఉండవు భవాని. ఉన్నాను భవాని, నేను పని చూసుకుంటాను. భవాని టైం 6 అయిపోయింది, మీ పూజకు టైం అయిపోద్ది, వెళ్ళండి. ఆ బైక్ ఇంకా అవ్వలేదు భవాని. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి భవాని. చాలా థ్యాంక్స్ భవాని. జై భవాని. జై భవాని.